రిరి నిజమని పమమా పమమా రిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలను జగాలుగగా సుధానాదమి యదేవిగగా రసానందమి హరై పుంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. శ్రీ విద్యా ప్రపూర్ణయై చిదానందముసగు నెలవు అత్సమైన తెలుగు కొలువు అందమైన గుంటూరే. ఆంధ్ర శాతవాహనాన్వయాధిపతుల నాటి నుండి అతి పురాతన ఆంధ్రపురిగా నుతిగన్నది గుంటూరే. కవి బ్రహ్మల కన్నదిగా, కవి కోకిలలున్నదిగా, కవి పండిత ఘన సన్నుతి గైకొన్నది గుంటూరే. అటు తీర్థుల తరంగముల, ఇటు దాసుల కీర్తనముల వెలికి వచ్చి రాకమున్నే వినియున్నది గుంటూరే. కడజాతుల కడగండ్లను కడుజాలిగా చిత్రించిన నవయుగ కవి చక్రవర్తి నివాసమ్ము గుంటూరే. మనుజులందు హృదయార్ద్రత ఇనుమడింప కృతులల్లిన కరుణశ్రీ కవిచంద్రుల స్థిరవాసము గుంటూరే. సమసమాజ సిద్ధాంతపు చాపకూటి పథకాలను యుగయుగాల నాడే విన్న జగావీడు గుంటూరే. అలాంటి గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉజాలా టెక్నోబ్రైట్ పాడుతా తీయగా ఈటీవీ సమన్వయ సమర్పణ ఫైనల్స్ని ఈ నలుగురు చిన్నారులు ఆ ఫైనల్స్లో పాల్గొంటూ మీ అందరి ఆశీస్సులు అందుకోవడానికి ఈ గుంటూరు పట్టణంలో మీ ముందుకు రావడం వాళ్ళ సౌభాగ్యం, మా అందరి అదృష్టంగా భావిస్తూ మా అందరి తరఫున మీ అందరికీ టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజానీకానికి మా బృందం అందరి తరఫున శుభాభినందనలు, స్వాగతం, శుభ స్వాగతం. ఇవాల్టి మన ముఖ్య అతిథి గురించి ఒక చిరు పరిచయం. తమిళనాడులోని వెల్లూరులో సంగీత కుటుంబంలో జన్మించిన కలైవాణి 5 ఏళ్ల వయసులోనే 12 స్వరాలను జీర్ణించుకుంది. కడలూరు శ్రీనివాస అయ్యంగార్ నేర్పించిన దీక్షిత కృతులు ఆ బాలమేధావిని సంగీత పదం వైపు నడిపించాయి. శాస్త్రీయ సంగీతంలోని అనేక రాగాలను చిరుతప్రాయంలోనే గుర్తించగలిగిన చిన్నారి వాణి 8 సంవత్సరాల వయసులో మద్రాస్ ఆకాశవాణిలో తన వాణిని వినిపించి సంగీత ప్రియుల్ని అబ్బురపరిచింది. స్వరమేధావులు శ్రీ కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టిఆర్ సుబ్రహ్మణ్యన్, ఆర్ఎస్ మణి దగ్గర కర్ణాటక సంగీతాన్ని, ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ వద్ద హిందుస్థానీ సంగీతాన్ని అభ్యసించిన ఈ సరస్వతి సుస్వర ప్రతిభ ప్రముఖ హిందీ సంగీత దర్శకులు శ్రీ వసంత దేశాయ్ దృష్టికి వచ్చింది. ఆయన స్వరకల్పనలో 41 సంవత్సరాల క్రితం గుడ్డీ చిత్రం కోసం గళం విప్పిన ఈ గుడియా బోలెరే పప్పిహరా పాటతో కోట్లాది మంది అభిమానాన్ని హరించింది. ఆ పాటకు ప్రతిష్టాత్మకమైన తాన్సేన్ సమ్మాన్ ఈ పాటల రాణిని వరించింది. 18 భాషలలో 10,000కు పైగా సినీ గీతాలను, మరెన్నో వేల భక్తి గీతాలను ఆలపించిన ఈ కోకిలమ్మ ఎన్నో రాష్ట్రాల బహుమతులతో పాటు 3 సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారాలు అందుకుంది. వాటిలో 2 పురస్కారాలు మన తెలుగు సినిమాలు తెచ్చిపెట్టినవే కావడం, శంకరాభరణం, స్వాతికిరణం ఈ 2 చిత్రాలు కళా తపస్వివే కావడం, ఈ 2 చిత్రాలకు సంగీత దర్శకులు కేవి మహదేవన్ కావడం గమనార్హం, మనకి గర్వకారణం. అతి పిన్న వయసులోనే సంగీత్ పీఠ్ సమ్మాన్ పురస్కారాన్ని అందుకున్న ఆ స్వరభారతి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడానికి అంగీకరించడం పాడుతా తీయగాకు అపూర్వమైన సన్మానంగా భావిస్తూ, ఈ చిరంజీవుల సౌభాగ్యంగా భావిస్తూ శ్రీమతి వాణి జయరాం గారిని సుస్వర సహితంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఒక బృందావనం సోయగం. చాలా సంతోషం మాకు మీరు రావడం, చాలా 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 ఆనందం. అందరికీ నా నమస్కారం అండి.
ఈరోజు నా జీవితంలో చాలా మంచి రోజు. ఎందుకంటే మళ్ళొకసారి మన బాలుగారు నన్ను పిలిచారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మన ఈటీవీ. తర్వాత ముఖ్యంగా ఒక పని ఉంది నాకు. ఏమంటే యాజ్ అన్ ఎల్డర్ సిస్టర్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై యంగర్ బ్రదర్. I'm extremely proud of him that he had been honored with Padma Bhushan this year. I want to honor my younger brother, ee roju. కురిసేను విరిజల్లులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను. నా కోరిక ఇదే. మే గాడ్ బ్లెస్ హిమ్ విత్ 200 years, 300 years, with the same voice, with the same golden voice. And he's not only a pride of Andhra, he's a pride of our great nation. Thank you so much. ఆవిడ ఎంతో పెద్ద మనసుతో నేను 200-300 సంవత్సరాలు ఆరోగ్యంగా బతకాలన్నారు. నేను ఒక్కడనే ఉండి లాభం లేదు, ఆవిడ కూడా నాతో ఉండాలి, మీరందరూ ఉండాలి, చిరంజీవులందరూ ఉండాలి, అప్పుడే ఆనందం కదా. ఈ ఆశీస్సులే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళేది. నిజం చెప్పాలంటే చాలా గొప్ప విదుషి ఆవిడ. చాలా సంస్కారవంతురాలు, సంప్రదాయ సంగీతం అద్భుతంగా అవపోసన పట్టిన వ్యక్తి. వాళ్ళతో కలిసి పాడడమే గొప్ప వరం నాకు. ఏమాత్రం థియరిటికల్ నాలెడ్జ్ లేని నాకు వీళ్ళందరూ గురువులే. వీళ్ళతో కలిసి పాడుతూ వీళ్ళతో ప్రయాణం చేస్తూ నేను ఎంతో నేర్చుకున్నాను. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది, శంకరాభరణం రికార్డింగ్లు జరుగుతున్నప్పుడు నాకు చాలా టెన్షన్. ఏ స్వరప్రస్తారమైనా అవలీలగా పాడే ఆవిడ, నేనేమో లెక్కలు కట్టుకుని పాడేవాడిని. ఒక రోజున ఎప్పుడైనా 5 నిమిషాలు రికార్డింగ్ లేట్గా వెళ్తే మా అన్నయ్య విశ్వనాథన్ గారు అడిగేవారు, శంకర్ శాస్త్రి గారు ఇంకా రాలేదా రికార్డింగ్ అని అడిగేవారు ఆవిడ. సో ఆ రికార్డింగ్ అయ్యే వరకు నన్ను శంకర్ శాస్త్రి అంటూనే పిలవడం మొదలెట్టారు ఆవిడ. బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా నన్ను బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా. సో వీళ్ళందరి అభిమానానికి, ప్రేమకి నేను చిరంతనంగా కృతజ్ఞుడిని. మహాదేవన్ గారు స్వరపరిచి సుశీల గారితో నేను కలిసి పాడిన పాట నారాయణ రెడ్డి గారి రచన. చెల్లెలు కాపురం సినిమా నుంచి ఓ పాటతోటి వాళ్ళకి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. పరిమళించు వెన్నెల నీవే, పలకరించు పల్లవి నీవే, నా జీవన బృందావనిలో నడయాడే రాధిక నీవే. కన్నుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలిచి గురుల చూడగానే కలకోకిలకూయదా. కన్నుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలిచి గురుల చూడగానే కలకోకిలకూయదా. కావ్యవాటిక వెలసిన వసంతమూర్తివి నీవే.
ఉజాల టెక్నోబ్రైట్ పాడుతా తీగ గ్రాండ్ ఫైనల్స్లో ప్రథమ విజేతకు ఈటీవీ అందిస్తోన్న బహుమతుల గురించి మీకు చెప్పాలి. ప్రథమ విజేతకు నగదు బహుమతి 3 లక్షల రూపాయలు, ద్వితీయ విజేతకు 1,00,000 రూపాయలు, 3వ 4వ విజేతలకు చెరో 50,000 రూపాయల చొప్పున నగదు బహుమతులు అందిస్తున్న వారు భాష్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్. ఈ సంచికలో 2 రౌండ్లు ఉంటాయి. మొదటి వృత్తానికి మేము పెట్టిన శీర్షిక మాధుర్యం. మొట్టమొదటి అభ్యర్థిని మనం ఆహ్వానిద్దామా? గణేష్ రేవంత్ ఎంపిక చేసుకున్న పాట ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆత్రేయ గారు రాసిన మంచి మనసులు సినిమా నుంచి భవదీయుడు బాలసుబ్రహ్మణ్యం పాడిన జాబిల్లి కోసం ఆకాశమల్లి అన్న పాట. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశ
చాలా బాగా పాడారండి మీరు. మంచి వాయిస్. ఇంకా కొంచెం ఎక్స్ప్రెషన్. మీరు యు ఆర్ సింగింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. కొంచెం నేర్చుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. అడియాసల రూపం నేనే అన్నది ఏం పాడాలో తెలియకుండా అక్కడ ఏదో అడ్జస్ట్ కానీ ఆ సందర్భంలో దాన్ని వదిలేయకుండా ఏదో ఒక మాటతో ఫిలప్ చేయడం కూడా గొప్ప విశేషమే. అది చేసావు నువ్వు. నేను గమనించింది ఒకటే, ఎక్కువ బ్రీతింగ్ స్పేసెస్ తీసుకుంటున్నావు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ కోసమై, అంతవరకు ఒకటే బ్రెత్లో పాడు. చరణాల్లో కూడా ఇంకా ఎక్కువ బ్రీతింగ్ స్పేసెస్ తీసుకుంటున్నావు. అలాగే దాబిల్లి కోసం పాముగా అది 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 ఆ సంగతి క్లీన్గా ఉండాలి. తర్వాత ఇప్పుడు అక్కయ్య గారు చెప్పింది ఏంటో నీకు అర్థమైందా? ఎక్స్ప్రెసివ్ అంటే ఈ పాటలో ఒక చిన్న బాధ ఉంది మనసులో. ఆత్రేయ గారు ఎంత గొప్పగా రాశారంటే 2 లైన్లు చెప్తే చాలు. ఆయన ఉండి లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే. ఇలా ఎవ్వరు రాయలేరు, ఆత్రేయ ఒక్కడే రాయగలడు. యువర్ సింగింగ్ వాస్ వెరీ, అంటే ఆపేయనన్నా నేను చెప్పే లోపల థ్యాంక్ యూ అంటే చాలు, సరే ఓకే అర్థమైంది, అంతేనా? కాదు కదా? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కంటెస్టెంట్ నెంబర్ 2. లక్ష్మీ మేఘన, చాలా అందమైన పాటను ఎంపిక చేసుకున్నావు. లీల గారు పాడిన పాట, మాస్టర్ వేణు సంగీతం, దేవులపల్లి వారి సాహిత్యం, రాజమకుటం సినిమా నుంచి సడిసేయ కోగాలి సడిసేయబోకే. ఎంత మంచి పాటమ్మా. సడిసేయ కోగాలి సడిసేయ బోకే, సడిసేయ కోగాలి సడిసేయ బోకే, బడలి ఒడిలో రాజు పవళించేనే సడిసేయకే. రత్న పీఠికలేని రా
పాడారమ్మా మీరు. థ్యాంక్ యూ. మంచి వాయిస్, శృతిలో పాడారు అన్ని ప్లేసెస్ ఆల్ త్రూ. అది ఇటువంటి రిథమ్ ప్యాటర్న్స్ ఇప్పుడు చాలా అపూర్వమైంది కదండి బాలుగారు. మన ఫీల్డ్లో సచ్ సాంగ్స్ వోంట్ గివ్ యూ బీపీ. బీపీ ఇన్ఫ్యాక్ట్ తగ్గుతుంది. చాలా బాగా పాడారు. ధన్యవాదాలు. లీలా గారు దో షీ వాస్ ఫ్రమ్ కేరళ, షీ సాంగ్ ఎన్నో పాటలు పాడారు మన తెలుగు ఫీల్డ్లో, చాలా చక్కగా పాడారు. సో మెనీ వెటరన్స్ ఆల్సో హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ హర్ డిక్షన్. లీలా గారిది తెలుగు డిక్షన్ గురించి చాలా పర్ఫెక్ట్గా ప్రొనౌన్స్ చేసి పాడారు అన్ని పాటలు. మీరు చక్కగా పాడారమ్మా. ఆల్ ది బెస్ట్ యూ. ధన్యవాదాలు. లీల గారు తెలుగు అంత బాగా పాడడానికి కారణం ఎవరో తెలుసా? ఘంటసాల మాస్టర్. ఆవిడ వాయిస్ విన్నారంటే యాక్చువల్గా ఘంటసాల మాస్టర్ వాయిస్లో ఓపెన్గా పాడేవారు అనమాట. ఆ రోజుల్లో చాలా ఓపెన్గా పాడేవారు ఆవిడ. ఆ వాయిస్ను విన్న తర్వాత తెలుగులో సుబ్రహ్మణ్యం గారు అవకాశం ఇచ్చారు ముందు. ఆ సుబ్రహ్మణ్యం గారు ఆల్మోస్ట్ అసిస్టెంట్ లాంటి వారే ఘంటసాల గారు వాళ్ళ అబ్బాయిలాగా చూసుకున్నారు ఆయన. అంత ప్రేమ ఘంటసాల గారు అంటే. ఆవిడ తెలుగులో ఎక్కువ పాటలు పాడాలని తెలుగు నేర్పించవచ్చు, కానీ నేర్చుకోవడం ఎంత సుస్పష్టమైన ఉచ్చారణ అంటే లీల గారిని నాకు చాలా రోజులు నా చిన్నతనంలో ఆవిడ మలయాళీ అని తెలియదు. నేను చాలా తెలుగు ఆవిడనైనా అనుకునేవాడిని అనమాట. వేణుగారు హార్మోనియం ఆయన అంత అద్భుతంగా వాయించిన వాళ్ళని నేను చూడలే. ఈ 3 ఫింగర్స్తోనే వాయించేవారు. మా గురువుగారు ఆయన దగ్గరే కోదనపండి గారు నేర్చుకున్నది హార్మోనియం. ఆయన కూడా ఈ 3 ఫింగర్స్తోనే వాయిస్తారు. వాళ్ళ అబ్బాయి ఈశ్వరు వాడు కూడా ఈ 3 ఫింగర్స్తోనే వాయిస్తారు, కానీ విపరీతమైన స్పీడ్ వాయిస్తారు. ఆయన ఎంత స్పీడ్గా వాయిస్తారో ఆయన పాటలో సంగతులు కూడా అంత స్పీడ్గా ఉంటాయి. ఆయనకు సంగతులు పలకపోతే ఆయనకు నచ్చదు వేణుగారికి. ఏమిటి గడ్డపారలా ఉంది, సంగతులు పలకపోతే ఎలాగా, ఏంటి పాట అనేవారు అనమాట ఆయన. నీ సింగింగ్ వాజ్ అమ్మగారు అన్నట్టుగా ఎంత శృతి శుభంగా పాడావంటే చాలా, ముఖ్యంగా లోవర్ నోట్ పాడడం చాలా కష్టం. శృతిలో చేరి పైన ఎంతైనా పాడేయవచ్చు, లోవర్ నోట్ వచ్చినప్పుడు సడిసేయకే ఆ షడ్జమం ఎంత శృతి శుభంగా ఉందో చాలా బాగా పాడేవారు. 3వ అభ్యర్థి వస్తున్నాడు, ఆహ్వానిద్దామా? సంగీతం ఇళయరాజా, రచన వేటూరు సుందరమూర్తి గారు. ఆరాధన సినిమా నుంచి జానకమ్మ గారితో కలిసి బాలుడు పాడిన పాట అరే ఏమైంది. అరే ఏమైంది అది నీలో మమతను నిద్దురు లేపింది. అరే ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. అది ఏమైంది
చాలు గొంతు తానే పాడగలదు మాటలన్నీ దాచుకుంటే పాట నీవు రాయగలవు రాత రాని వాడి రాత దేవుడేమి రాశాడో చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు మనిషి అవుతాడు అరే ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది అది ఏమైంది తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్దురలేపింది అరే ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది అది ఏమైంది రాఘవేంద్ర బాగా పాడారు, ట్యూన్లో పాడారు, క్లియర్గా పాడారు. కానీ అదే కొంచెం బాలుగారు పాటలు విని 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 కొంచెం ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోవాలమ్మా. ఇంకా బాగా పాడండి. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. సంగీతపరంగా మ్యూజిక్ డైరెక్టర్ ఏమేమి చెప్పారో అన్నీ కరెక్ట్గా పాడావు, కానీ కొంచెం హృదయం కూడా కావాలి పాటకి. అరే ఏమైంది ఒక రలలల తరతా లేలే అరలా అంటే ఓపెన్గా ఉండిపోదు. తరిలాల తరలాలిలాలలా తలలా రే రీ 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 రీరరా. ఎక్కడ వాల్యూమ్ తక్కువ చేయాలి, ఎక్కడ ఎక్కువ చేయాలి అనుభవంలో వస్తాయి. బట్ మ్యూజికలీ యూ డిడ్ వెరీ 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 గుడ్ జాబ్. 4వ అభ్యర్థిని ఆహ్వానించేద్దాం ఒకసారి మన ముందుకు. అంజనీ నిఖిల గుండమ్మ కథ సినిమా నుంచి పింగళి రచన, ఘంటసాల మాస్టర్ సంగీతం, సుశీలమ్మ గానం, సన్నగ వీచే చల్లగా. సన్నగ వీచే చల్లగా కనులు మూసిన కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు కననాయే సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు కననాయే అవి తలచిన ఏమో సిగ్గాయే కనులు తెరచిన నీవాయే నే కనులు మూసిన నీవాయే కనులు తెరచిన నీవాయే నిదురించిన నా హృదయమునెవరు కదిలించిన సడివిన నాయే
కనులు తెరచిన నీవాయే నే కనులు మూసిన నీవాయే కనులు తెరచిన నీవాయే మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే ఉలికి పాటుతో కలయ వెతకన హృదయ ఫలకమున నీవాయే కనులు మూసినా నీవాయే కనులు తెరచినా నీవే నాయే బాగా పాడారమ్మా, బాగా పాడారు. కొద్దిగా కొంచెం సంగతి అక్కడ ఇక్కడ పోయింది, సరి చేసుకోవాలి. చాలా బాగా పాడారు. ఆల్ ది బెస్ట్. జనరల్గా ఒకటి ప్రాబ్లం ఏం లేదు, సంగతులన్నీ ఒరిజినల్ ఉన్నదానికంటే కొంచెం ఎక్కువగాను స్పీడ్గాను పలుకుతున్నాం అంతే. కలవరపడినే కనులు తెరవగా కంటి పాపలో నీవాయే, అంతే కదా, కంటి పాపలు అని ఎక్కువ సంగతులు వేస్తున్నాను అనమాట. నీకు తెలియకుండా ఎక్కువ సంగతులు పలుకుతున్నాయి. కలవరపడినే కనులు తెరువన కంటి పాపలో నీవాయే ఎచ్చట చూచినా నీవాయే. సింప్లిసిటీ ఈజ్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. కాంప్లికేటెడ్ థింగ్స్ ఎనీబడి కెన్ డూ ఇట్. సింపుల్గా ఎవరో అన్నట్టుగా రఫీ గారి లాగా పాడొచ్చు, ఘంటసాల్ గారి లాగా పాడొచ్చు, యేసుదాస్ గారి లాగా పాడొచ్చు, ముఖేష్ లాగా పాడడం చాలా కష్టం. స్ట్రైట్గా ఈ మాట బాలుగారు బాగా ఒక మాట చెప్పారు. అది గురించి ది గ్రేట్ హిందీ ఫిల్మ్ డైరెక్టర్ రిషికేష్ ముఖర్జీ నన్ను ఇంట్రడ్యూస్ చేశారే. వారు యూస్ టు టెల్ that in life it is very very simple to be difficult, but it's very difficult to be simple ani. बोले रे पपी हरा बोले रे पपी हरा चित घन घर से नित मन प्यासा नित मन प्यासा नित मन तरसे. శుభం భూయాత్. గాడ్ బ్లెస్ యూ అమ్మ. రెండవ వృత్తానికి మీ అందరికీ పునఃస్వాగతం. దీనికి శీర్షిక రాకింగ్. ముందు గణేష్ రేవంత్ మన ముందుకు వస్తున్నాడు. తను ఎంపిక చేసుకున్న పాట ఆర్య సినిమా నుంచి యూ రాక్ మై వరల్డ్. రచన విశ్వ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, మూల గానం షాన్ అండ్ ప్రేమ్జీ అమరన్. What's up? Are you ready to break it down? Yeah! And ready to break it real? Yeah! The Rumbler! Stop! 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 Oh, oh, yeah, oh.
మీరు చాలా బ్రైట్గా పాడారు ఫస్ట్ రౌండ్, కానీ అది అఫ్కోర్స్ మెలడీ రౌండ్. దాంట్లో చాలా సాఫ్ట్ అయ్యారు మీరు, చాలా బ్రైట్ అయ్యారు మీరు. ఐ థింక్ యూ ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ సాంగ్ మోర్. No. అట్లనా? I like only melodies, ma'am. యూ లైక్ ఓన్లీ మెలోడియస్ సాంగ్స్. ఫస్ట్ చరణంలో ఏమో చేశారు, బాలుగారు నోట్ చేసుకున్నారు, తర్వాత చెప్తారు. ఏమో చేశారు మీరు, చెప్తారు, కరెక్ట్గా చెప్తారు. మన ఆంధ్రప్రదేశ్ డిఎస్పి చేశారు కదా మ్యూజిక్. డిఎస్పి అంటే ఎవరు? డిఎస్పి అంటే ఎవరు? దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పి. కమల్ హాసన్ గారు ఇచ్చారు ఆ పేరు ఆయనకి. డిఎస్పి దేవి శ్రీ ప్రసాద్. Hello everybody, this is DSP. Let's go! వాణి గారు చెప్పింది ఏంటంటే, మధ్యలో నువ్వు మర్చిపోయింది, ప్రేమను మించిన పవరే లేదు అన్న దగ్గర లేదు అనేసాడు సడన్గా. అంతే, పాడడం గురించి ఇంకా పెద్ద చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, లక్ష్మీ మేఘన్ మన ముందరికి వస్తుంది, ఆహ్వానిద్దాం. తను ఎంపిక చేసుకున్న పాట ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. కులశేఖర్ రచన, హారిస్ జయరాజ్ సంగీతం, హరిని పాడారు ఒరిజినల్గా. ఘర్షణ సినిమా నుంచి అందగాడా అందగాడా.
డ్రెస్ చాలా బాగుంది, చాలా బాగా పాడారు. లుకింగ్ సో స్వీట్. ధన్యవాదాలు. చాలా ఎంజాయ్ చేసి పాడారు, చాలా బాగా పాడారు. పాటల గురించి బాలుగారు చెప్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. ఏం చెప్పక్కర్లేదు. నీ బెస్ట్ పార్ట్, నీ బెస్ట్ అసెట్ ఈజ్ నువ్వు శృతిలో పాడడం. చాలా బాగా శృతిలో పాడుతున్నావు. అది సగం మార్క్స్ అక్కడ వచ్చేస్తాయి. శృతి శుద్ధంగా పాడితే మామూలుగా గాత్రం బాగలేని వాళ్ళు పాడినా కూడా వింటారు జనం. నీకు చక్కగా మంచి వాయిస్ ఉంది, కరెక్ట్గా పాడావు. ఒక్క చోట మాత్రం దారరే లారరీ లారరీ అది పాడు, పోర్షన్. ఎందుకు ఏమిటో ఇంతకాలం ఎంతో. ఆ మూడోది ఒక్కోసారి పంచమం పాడుతున్నావు, అది మా నుంచే రావాలి. లారరా తర్వాత లారరా లా తారరే రారా ఫ్లోలో పాడు ఇంకొకసారి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఎందుకు ఏమిటో ఇంతకాలం ఎంతో దూరం. దీనికి ఆద్యులు ఎవరు తెలుసా? ఇలాంటి ఒక ఫ్రేజ్ని తీసుకుని ఆ మూడు రావడానికి ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఆయన ఎన్ని చేశారు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఆ రోజుల్లో. సుశీల గారు పాడిన పాట చరణత్ల. అది నేను ఇమిటేట్ చేసి అది కావాలి అని నేను ఫస్ట్ మ్యూజిక్ చేసిన ఫస్ట్ సాంగ్లో పెట్టాను. ఇది తొలి పాట ఒక చెలి పాట వినిపించనా నా నోట ఈ పాట. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడివి? మహానుభావులు వాడు చేసినవి. ఇప్పుడు వచ్చిన 4th జనరేషన్ హ్యారిస్ జయరాజ్. కానీ ఈ మధ్య అతను చేసిన అన్ని పాటలకు నాకు బాగా నచ్చింది ఈ పాట. ఆర్కెస్ట్రేషన్ బాగుంది. ఎందుకో బాగా ఇళయరాజా గారు గుర్తుకొచ్చారు. దింతాంగ్ తదంత దింతాంగ్ ఈ స్టైల్ రాజా స్టైల్. దారీ నారీ లారాతి ఇవన్నీ ఎంఎస్ విశ్వనాథన్ గారు. తమిళ రాష్ట్రంలో ఆవిడకు నాకు ఆయన ఇచ్చినన్ని అవకాశాలు ఇంక ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వలేదు. ఇప్పుడు రీసెంట్గా వాలి గారు ఒక ఫంక్షన్లో చెప్పారు, బాలాజీ 3 people from our industry should be grateful to MSV sir forever. All 3 have only 2 letters, Vali, Vani, Balu అన్నారు. నీ వదనం భూపాలము, నీ హృదయం ధృవతాళము, నీ సహనం సాహిత్యము, నువ్వు పాడిందే సంగీతము. రాఘవేంద్ర మన ముందరికి వస్తున్నాడు. రామజోగేశ్ శాస్త్రి గారి రచన, మణిశర్మ సంగీతం, రంజిత్ పాడారు. ఏక్ నిరంజన్ చిత్రం నుంచి అమ్మా లేడు నాన్న లేడు.
అమ్మ లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్. పిల్ల లేదు పెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మామ లేడు ఏక్ నిరంజన్. ఊరే లేదు నాకో పేరే లేదు నీడా లేదు నాకే తోడు లేదు నేనెవరికి గుర్తే రాను ఎక్కిళ్ళే రావసలే నాకంటూ ఎవరు లేరే కన్నీళ్ళే లేవులే 10 మందిలో ఏ కాకిని నా లోకమే వేరే ఇరగేసిన తిరగేసిన నేనెప్పుడు ఒంటరి వాణ్ణి. అమ్మ లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్. పిల్ల లేదు పెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మామ లేడు ఏక్ నిరంజన్. Na 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 na, what's up? Now kick it back. Na 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 na, what's up? Anything you? Care of platform, son of bad time, avara.com. Edam, times of freedom, manakade ka problem. Our date of birth teliyade, penugaliki perigale. E jali jola yaragane, na gole do nade. Tinnava tamme sava, ani adige devadule. Unnava poyava ani choose dikke lede. 10 mandilo e kaakini na lokame vere iragesina tiragesina neneppudu ontari vanne. amma ledu nanna ledu akka chelli tambi leru ek niranjan. tatta ledu butta kinda guddu pette petta ledu ek niranjan. Chickamanga manga, yeah. Chickamanga manga, yeah. Chickamanga, yeah. Still his body full of feeling, no one is caring. That's okay, yeah. Chalta hai nene na darling. E kaka chaye ammala nanu lera antunde. O bukkedu paale kammaga nanu paduko pedutunde. Rozanta nato nene kallonu nene le. Tellarita malli nene tedale nele de 10 mandilo e kaakini na lokame vere iragesina neneppudu ontari vanne. amma ledu nanna ledu akka chelli tambi leru ek niranjan. kassu ledu bussu ledu kasu busulade missu ledu ek niranjan. రాఘవేంద్ర ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను, మీరు కొద్దిగా స్మైల్ చేశారమ్మా మధ్యలో. స్మైల్ ప్లీజ్.
అటువంటి పాటలు ఇంకా కొంచెం సింగర్స్ అంటే ఎక్కువ డాన్సింగ్ అక్కర్లేదమ్మా. ఇప్పుడు డాన్సింగ్ ఎక్కువ అయింది స్టేజ్లో. వీ డోంట్ నీడ్ టు డాన్స్, అక్కడ ఇక్కడ వెళ్ళి డాన్స్ అక్కర్లేదు. కానీ జస్ట్ లిసన్ టు బాలూజీస్ సాంగ్స్. ద ఎంటైర్ యాక్టింగ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఏం చేయాలనో అన్నీ ఓన్లీ ఫ్రమ్ హిస్ వాయిస్ హీ హెస్ బీన్ ప్రొడ్యూసింగ్. అది నేర్చుకోవాలి. ఈ పాటలో పాడినప్పుడు రంజిత్ కూడా ఒక గమ్మత్తుగా పాడాడు, వాయిస్ అంతా మార్చి. నిరంజన్ ఐఎమ్ ఆల్ ఫర్ మై సెల్ఫ్. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేరు, నిరంజన్. ఇది వాడి క్యారెక్టర్ చెప్పే పాట సినిమాలో. తన అమ్మ లేదు, నాన్న లేదు, నాకు పిల్లనిచ్చి పెళ్లి చేసి మామగాడు లేడు, నిరంజన్. తెల్లారలేస్తే ఒక కాక ఛాయ్ ఎవడో ఇస్తాడు, తాగుతాను, వెళ్ళిపోతాను. తిన్నావా, దమ్ము కొట్టావని అడిగేవాడు కూడా. ఐ డోంట్ కేర్ ఫర్ మై సెల్ఫ్. అదే దట్ ఎక్స్ప్రెషన్ కనుక వచ్చిందంటే మ్యూజిక్ డైరెక్టర్ అలా చెప్పి పాడించుకుంటారు సింగర్ చేత. క్రాఫ్ బాగుంది, జిప్పు బాగుంది, నీ బుగ్గ మీద సొట్ట ఇంకా బాగుంది, నిరంజన్. అసలు నవ్వితే ఎంత బాగుందో. కరెక్ట్ అయిన పాయింట్ పట్టారు వాణి జయరాం గారు. అబ్బా నవ్వేవయ్యా నువ్వు ఇంతసేపటికి. అన్నీ సీరియస్గా పాడుతున్నాను అనమాట. అంటే మంచి బాలుడు ఇంట్లో కూడా నువ్వు ఇలాగే ఉంటావేమో, అది వేరే విషయం. కానీ మ్యూజిక్ అని వచ్చేసరికి యు నీడ్ లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, డైనమిక్స్, ఇవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. అందగాడా వెళ్ళిరారా, అంజనీ నిఖిల అదా మదా. ఏం పాట పాడతావు? నేను ముసుగు వేయొద్దు మనసు మీద అనే పాట పాడుతాను. ఓకే, ఖడ్గం సినిమా నుంచి. చాలా మంచి పాట. సిరివెన్నెల గారి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, కల్పన పాడింది ఈ పాట. చాలా మంచి పాట, బాగా పాడు. ముసుగు వేయొద్దు మనసు మీద, ఫలలు వేయొద్దు వయసు మీద. ముసుగు వేయొద్దు మనసు మీద, ఫలలు వేయొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వేయొద్దు మనసు మీద, ఫలలు వేయొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవరి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా, అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా. మనసు చెప్పిందే మనకు వేదం కాదని
చాలా బాగా పాడారమ్మా మీరు. థ్యాంక్ యూ మ్యామ్. హౌ మెనీ మార్క్స్ యూ విల్ గివ్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్? అది నేను చెప్పలేను. మొహమాట పడద్దు, నువ్వు చెప్పిందే ఇవ్వను. నువ్వు అసలు నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 85. 85 రైట్. దట్స్ వెరీ గుడ్. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒరిజినల్ విన్నారు కదా మీరు, కల్పన పాడింది కదా. వెరీ టాలెంటెడ్ కిడ్, చాలా బాగా పాడతారు కల్పన. ఇంకా కొంచెం బోల్డ్గా పాడాలి, బికాస్ ద స్టైల్ డిమాండ్స్ దట్. ను లా 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 లా, ఇంకా బ్రైట్గా. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. ధన్యవాదాలు. పాటను అర్థం చేసుకున్నావు నువ్వు? ముసుగు వేయొద్దు మనసు మీద, వలలు వేయొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుఫాను వేగాలతో. జస్ట్ ఫ్లై అవుట్, డోంట్ క్లోజ్ ఎనీథింగ్ ఆన్ దట్. ఏ అక్కర్లేదు అన్నది ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటే బాగుంటుంది. ఎంత గొప్పగా రాశాడు కదా పాట, ఎంత గొప్పగా రాశాడు సీతారామ శాస్త్రి గారండి. యూ హ్యావ్ డన్ ఇట్ వెరీ వెరీ వెల్. గాడ్ బ్లెస్. మన బాలుగారు బ్రహ్మాండంగా చేస్తున్న ఈ ప్రోగ్రాంలో వచ్చి పాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. పూజా చిత్రం నుంచి పూజలు చేయ పూలు తెచ్చాను.
దట్స్ ప్రొఫెషనలిజం టు ది కోర్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఎంత అద్భుతంగా పాడారు. గాడ్ బ్లెస్ యూ వాణిజీ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఒక చిన్న పని మనకు ఉండిపోయింది. గణేష్ రేవంత్ మొదటి రౌండ్ 80%, రెండవ రౌండ్ 78%, సరాసరి 79%. లక్ష్మీ మేఘన మొదటి రౌండ్ 85%, రెండవ రౌండ్ 85%, సరాసరి 85%. రాఘవేంద్ర ఫస్ట్ రౌండ్ 78%, రెండవ రౌండ్ 78%, సరాసరి 78%. అంజలి నిఖిల మొదటి రౌండ్ 78%, రెండవ రౌండ్ 84%, సరాసరి 81%. ఉజాలా టెక్నోబ్రైట్ వారు ఉత్తమ ప్రతిభ ప్రదర్శన పురస్కారం 5,000 రూపాయలు చెక్కులు అందిస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలాసార్లు సంపాదించుకున్నారు 5,000 రూపాయల చెక్కును. ఇవాల్టి ఈ ఎపిసోడ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ లక్ష్మీ మేఘన. షీ ఈస్ గెటింగ్ ఫర్ ది 8th టైం. మళ్ళీ వచ్చే సోమవారం తిరిగి కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్.